హలో అండి, వెల్కమ్ టు వెంకటలక్ష్మి ఛానల్. ఈరోజు మనం చేయబోతున్నాం కరకరలాడే కొబ్బరి అచ్చు. ముందుగా ముదర కొబ్బరికాయల్ని బాగా కట్ చేసుకోండి. చాలా చిన్న చిన్న పీసెస్ ఉండాలి, లేదంటే ఈజీగా గ్రైండ్ అవ్వదన్నమాట. తర్వాత మీరు ఆ కొబ్బరి పీసెస్ని బాగా గ్రైండ్ చేసుకోండి. పౌడర్లా అయిపోవాలి, అంత బాగా గ్రైండ్ చేసుకోండి. మేమైతే అది పౌడర్ అయిందో లేదో వేళ్ళతో టెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే పైకి వచ్చిన పౌడర్ని జార్లో కూడా వేస్తున్నాం. మీరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అయిన కొబ్బరి మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోండి. అలాగే ఒక పెద్ద కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే కొబ్బరికాయ ఇప్పుడు వేసుకున్నప్పుడు మాడిపోతుంది. ఇప్పుడు మీరు కలుపుకున్న మిశ్రమాన్ని నెమ్మదిగా వేసి అండ్ అలాగే అట్లు వేసే కర్రతో బాగా కలుపుకోండి, చాలా బాగా కలవాలి. అండ్ అలాగే అది ఉండకట్టాలి. అండ్ అలాగే నెమ్మదిగా కలుపుకుంటాలి. అది ఉండగా అవ్వాలి, పైగా గట్టిగా అవ్వాలి. ఇది మా ఫస్ట్ వీడియో అండి, దయచేసి మమ్మల్ని ఆదరించండి. ఈ సబ్స్క్రైబ్ చేస్తారన్న ఆశతో మేము హెల్దీయెస్ట్ ఫుడ్ మీకు పెడుతున్నాం. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిదండి, దయచేసి ట్రై చేయండి. బయట చాక్లెట్స్ కంటే ఇదే బెస్ట్, సో తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా దీన్ని తినచ్చు అండ్ ఎంతో రుచికరంగా ఉంటుంది. మీ పిల్లలు తినగానే ఇదే కావాలి కావాలి అంటూ మొండిపట్టు పడతారు. నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అది మాడిపోతూ ఉంటుంది. ఇది కలుపుతుండగా వేరే పని చేయకండి, లేదంటే మాడిపోవచ్చు. ఇంకొంచెం చూస్తున్నారు కదా, ఎంతే నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాలా నెమ్మదిగా కలుపుకోండి. అండ్ అలాగే ఇంచుమించుగా 15 నిమిషాలు పడుతుంది ఇది కలుపుకోవడానికి, ఎందుకంటే అది గట్టిగా అవ్వాలి కదా. కూర మొత్తం గట్టిగా అవ్వాలంటే చాలా సమయం పడుతుంది. ఇది మీకు నచ్చితే ఇంకా చాలా వీడియోస్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. అలాగే మేము కామెంట్లో ఒక నెంబర్ పెట్టాము, మీకు ఏదైనా వంటకాలు కావాలంటే ఆ నెంబర్ కాల్ చేయండి, మీ ఇంటికి వచ్చి మరీ వంటలు చేస్తాం. కొంచెం ఉండకట్టిందనమాట, బట్ మనకి చాలా బాగా ఉండకట్టాలి. సో ఇంకా కలుపుకుంటూ ఉండాలి మనం. కొంచెం గట్టిగా అవుతుంది.
ఇక్కడ చూపిస్తున్నట్టుగా అవ్వాలి. ఈ వంట చాలా సింపుల్ అండి. కాకపోతే ఇలా కొబ్బరికూర కలపడానికి అండ్ అలాగే పంచదార పాకం చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం టైం పడుతుంది. ఇంకా మిగిలి ఉన్న కొబ్బరి మిశ్రమాన్ని మేము కలుపుకుంటున్నాము. బాగా ఉండకట్టి గట్టిగా అయితేనే తీయండి. మెత్తగా ఉండి ఇంకా కొంచెం ఉండకట్టకపోతే అలా కలుపుకుంటూనే ఉండండి. అండ్ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళల్లో పావు కేజీ పంచదార వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకొని చూస్తున్నారు కదా, ఇంతే, నెమ్మది కలుపుకోండి. వేయించిన కొబ్బరి మిశ్రమం వేరే బౌల్లో ఏమన్నాను కదా, అది మాత్రం మర్చిపోవద్దు. మీకు దగ్గరలోనే పెట్టుకోండి, మళ్ళీ వెతుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం చూస్తున్నారు కదా, నెమ్మదిగా అలా పంచదార వేసుకొని గరిటెతో నెమ్మదిగా తిప్పుతూ ఉండండి, లేదంటే కలవదు. అంటే మీరు కొబ్బరి కూరకి తగినట్టుగా పంచదార వేసుకోవచ్చు. ఆ కొబ్బరి కూర ఎన్ని కేజీస్ ఎన్ని గ్రామ్స్ అయితే దాన్ని బట్టి ఉంటుంది మీరు చేసేది. ఎక్కువ నీళ్ళు వేయకండి, అంటే కొబ్బరి కూర మళ్ళీ నీళ్ళల్లో అయిపోతుంది. మేమైతే పావు కేజీ కొబ్బరి కూర మాత్రమే వేసుకున్నాం, అందుకని పావు కేజీ పంచదార వేసుకున్నాం. అంటే మీరు ఎన్ని కేజీలు కొబ్బరి కూర వేసుకుంటే దానికి తగ్గట్టుగా మాత్రమే పంచదార వేసుకోండి. ఇంకొంచెం చూస్తున్నారు కదా, ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలిపితే మరీ కలవదన్నమాట. సో ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కలుపుతూ ఉండండి. బాగా కలపండి, లేదంటే అంత ఈజీగా కలవదు. కాకపోతే నెమ్మదిగా కలుపుకోండి.
మాకైతే పంచదార కలవడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే మనం నీళ్ళు తక్కువ వేసుకుంటాం కదండి. సో పంచదార ఎక్కువ ఉండడం వల్ల కలవదు అంత ఈజీగా, సో ఎక్కువసేపు పడుతుంది. అదే నీళ్ళు ఎక్కువ అయితే మాత్రం అచ్చు రాదు. చూస్తున్నారు కదా, ఇలా నెమ్మది కలుపుకోవాలి. అది తెల్లగా వస్తుంది. తెల్లగా వచ్చి చూసారా ఎంత బాగా మరుగుతుందో. నెమ్మదిగా కలుపుతూ ఉండండి అలాగా. అప్పుడే పాకం బాగా తయారవుతుంది. అండ్ అలాగే అది చిక్కగా అవ్వాలి. సో చిక్కగా అయిందో లేదో తెలుసుకోవడానికి ఇందాక చూపించినట్టుగా అలా గరిటెని పైకి లేపండి. అది నీళ్ళల్లా కింద పడితే చిక్కగా అవ్వలేనట్టే. నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి. చెప్పాను కదండి ఇందాక, కొబ్బరి కూర కలపడానికి అలాగే పాకం కలపడానికి చాలాసేపు టైం పడుతుందని. సో కలుపుతూ ఉండండి. లైట్గా చిక్కగా వచ్చిందనమాట. నేను చెప్పేస్తా. పాకం అయిందో చెప్పాను కదా, పాకం అయిందో లేదో టెస్ట్ చేయడానికి అలా కలుపుతూనే ఉండండి. ఇంకా చిక్కగా అవ్వలేదు. లైట్గా చిక్కగా ఏం చూసారా. ఆహా, వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. పాకం అయిందో లేదో టెస్ట్ చేయడానికి కొంచెం పాకం తీసి ఒక స్టీల్ ప్లేట్లో నీళ్ళు వేసి పక్కన ఉంచండి. అండ్ అలాగే పాకం తీసి కొంచెం దాంట్లో వేయండి. చూడండి అది ఎలా గట్టిగా అయిన తర్వాత ఇలా విసిరి కొట్టండి. టప్ అని సౌండ్ వస్తే పాకం తయారైపోయినట్టే. ఇంకా పాకం అయితే తయారైపోయింది. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. అండ్ తర్వాత ఇందాక వేయించుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి. అది దగ్గరికి వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు కానీ అచ్చు తయారవుతుంది. ఇది కొంచెం చూసారా, ఇలా నెమ్మదిగా వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోగలదు. నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి దగ్గరికి వచ్చేదాకా. ఆల్రెడీ పాకం ఉండలాగే ఉంటుంది కాబట్టి తొందరగా కలిసిపోతుంది. అండ్ తర్వాత
మీరు ముందుగానే ఒక బటర్ పేపర్ని లేదంటే బటర్ రాసిన ఒక ప్లేట్ని సిద్ధంగా ఉంచుకోండి. ఇది అయిపోయిన తర్వాత వెంటనే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మేమైతే ఎంతో కష్టపడి వీడియో మీకోసం చేశాము. దయచేసి మమ్మల్ని ఆదరించండి. ఇది కొంచెం చూసారా, నెమ్మది కలుపుకోవాలి. లైట్గా దగ్గరికి వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు ఉంది. యాక్చువల్లీ మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పాలి ఈ వీడియో చూస్తున్నందుకు లాస్ట్ వరకు. ఎందుకంటే ఇంత ఎక్కువసేపు వీడియో పెడితే ఎవరు ఆదరించరు, కానీ మీరు ఆదరిస్తున్నారు. ఇదిగోండి చూసారు కదా, ఇంతే, నెమ్మది కలుపుకోండి. చూడండి దగ్గరికి వచ్చింది, ఇంకా కొంచెం రావాలి. బాగా ఉండకట్టింది. ఇంకా కొంచెం కడితే మన రెసిపీ ఇక్కడితో అయిపోతున్నట్టే. నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి. ఈ ఛానల్ లైక్ చేసే వారికి పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన మిశ్రమం అయితే అయిపోతుంది. చూసారా ఎంత గట్టిగా వచ్చిందో, దగ్గరగా వచ్చింది కదా. ఇప్పుడైతే ఇది కలిపిన దాన్ని తీసి బటర్ పేపర్లో వేయండి, లేదా బటర్ రాసిన ప్లేట్లో కూడా వేయచ్చు. మేమైతే బటర్ రాసిన ప్లేట్లో అయితే వేసుకున్నాము. మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నాటు పెట్టి కట్ చేసుకోవచ్చు. మేమైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం అనుకున్నాం. సో అందుకనే స్క్వేర్ షేప్లో పెట్టాము. ఇలా అప్లై చేసుకోవాలి, లేదంటే సర్ఫేస్ బాగా రాదు, గచ్చిపిచ్చిగా వస్తుంది. ఇదిగోని చెప్పాను కదా, స్క్వేర్ షేప్లో పెట్టుకుందామని ఇలా చేసుకుంటున్నాము.
ఇదిగోండి చూసారా, ఇలాగ గరిటెతో నాట్లు పెట్టుకోండి, అప్పుడు కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా వేసేసుకున్న వెంటనే ఇలా కట్ చేసేసుకుంటే పీసెస్ అనేవి లాస్ట్లో ఈజీగా వస్తాయి. లేదంటే చాలా గట్టిగా ఉండడం వల్ల కట్ చేయలేము మనం, ఎందుకంటే అచ్చు గట్టిగానే ఉంటుంది కదా. మేమైతే స్క్వేర్ షేప్లో కట్ చేసేసాము ఫైనల్గా. దీనిపైన డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటే టేస్ట్ ఉండదు అంతలాగా, అంటే హెల్త్కి మంచిది కానీ టేస్ట్ అంత బాగోదు, సో మేము వేసుకోలేదు. అండ్ 10 నిమిషాలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద కానీ లేదంటే రిలాక్స్డ్ పొజిషన్లో ఉంచారంటే మీ స్వీట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.